గ్రామాల అభివృద్ధికి వికసిత్ భారత్ ఎంతగానో దోహదపడుతుందని శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ రామ్జీ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్ల దేశంలో గ్రామాలన్నీ అభివృద్ధి పదం వైపు వెళుతున్నాయన్నారు. గతంలో ఎన్ఆర్జీఎస్ నిధులు అత్యధికంగా మన రాష్ట్రం ఉపయోగించుకుని అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ సేవల విస్తరణ, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, రైతు సంక్షేమం, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవల అందుబాటు వంటి అనేక రంగాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేస్తాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విబిజి రామ్జీ లాంచ్ చేస్తా ఉన్నారు. దీని ద్వారా దేశంలో ఉన్న పల్లెలన్నీ కూడా అభివృద్ధి వైపు అడుగు అయిపోతూ ఉన్నాయి. గతంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా అత్యధిక నిధులు ఉపయోగించుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మరి కనీస వేతనం 300 రూపాయల పైన 5 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే ఈ విబిజి రామ్జీ ద్వారా టెక్నాలజీని గ్రామాలకు అనుసంధానం చేయటం, గ్రీన్ ఎనర్జీ ద్వారా పొల్యూషన్ని అరికట్టడం, అలాగే గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటడం, అన్ని రకాలుగా కూడా దేశం అభివృద్ధి పదంలోకి నడవడానికి ఈ వికసిత్ భారత్ కార్యక్రమం ఉపయోగపడుతుంది. సోలార్ పవర్ విండ్ ఉపయోగించుకోవటం, అలాగే ఆ సోలార్ ద్వారా వచ్చిన పవర్ని మనం వాడే 2 వీలర్స్ కానీ లేకపోతే 4 వీలర్స్ కానీ ఛార్జింగ్కి, అంటే ఎక్కడా కూడా రూపాయి ఖర్చు లేకుండా గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, అలాగే విండ్ ఎనర్జీని కూడా వాడుకొని మరి దేశం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మన గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.